కనుక దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో మరి హెబ్రోన్లో నాకు తెలిసి పోటీపడి 1984 వరకు నేను ఎరుగుదు, లాస్ట్ కాన్వకేషన్ వరకు నేను ఎరుగుదును. కొన్ని సంవత్సరాలు పెద్ద పెద్ద వాళ్ళు బాత్రూములు కడగడానికి రిజర్వ్ చేసుకుంటారు. నేను కడుగుతా, మేము కడుగుతా. ఎంత చెప్పులు స్టాండ్ దగ్గర మరి మంచి స్టేట్ ఆఫీసర్స్ ఉండేవారు ఆ దినాల్లో నేను ఎరుగుదును. ఆ దినాల్లో పరలోకాన్ని మేము చూసాం ప్రత్యక్షంగా హెబ్రోనులో, అనుమానం లేదు. దైవిక క్రమం, దేవుని యొక్క ఆత్మ సంచారం. ఏదో మాట్లాడుకొని నిలబడి 10 మంది గ్రూపుగా చేరి అరుసుకొని కేకలేసే స్థితి ఆనాడు లేదు. ఇప్పుడు నాకు 4 కొడుకులు, 3వ అబ్బాయి నాకు సెపరేట్ హౌస్ కట్టి ఉంచాడు. వాడిని మరి క్యారింగ్, నా భార్య 9వ మాసం మేము వెళ్ళాం 9th మంత్. ఆమెకు ఆకలి అవుతుంది, నాకు తెలియదు. ఎవరు భార్యాభర్తలైనా మాట్లాడుకోవటానికి క్రమమే లేదు, భయం, దేవుని ఆత్మ భయం. అంత క్రమశిక్షణ ఉండేది, అంత క్రమశిక్షణ. భార్యాభర్తలైనా సరే కూర్చొని నుంచొని మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకునే స్థితిగతులు ఆనాడు లేవు. ఆమెకు ఆకలి అవుతుందేమో, ఇట్లా చూస్తూ ఉంది దూరం నుంచి, ఇట్లా అంది, మంచిళ్ళు అవుతున్నాయేమో. ఈనాడులాగా ప్రతి ఊరికి జోల్లో మరి బాటిల్ ఉంటుంది. ఆనాడు బాటిల్ లేవు, కుండలు పెట్టేవాళ్ళు, తాగేవాళ్ళు. ఆనాడు లేవు. ఆనాడు ఏమి ఫ్లాస్కులో, ఈనాడు ఏమి బాటిల్సో. ఈనాడు నీళ్లకు కొరతే లేదు, ప్రతివాడి దగ్గర బాటిల్ ఉంటుంది, భలే ఉంది. ఆనాడు లేదు. పోన్లే పాపం కడుపుతో ఉంది, ఆ దాహం అవుతుందేమని ధైర్యం చేసి అగస్టిన్ గారు తిరుగుతున్నాడు మధ్యలో, కురియన్ గారు తిరుగుతున్నాడు మధ్యలో. కురియన్ గారు ఆ రోజు ఫిరోష్ చేసుకుండేవాడు, అగస్టిన్ గారు ఇంకా చాలామంది అలా ఉండేవారు, వాలంటీర్స్గా ఉండేవాడు. తిరుగులాడుతుండే భయం. గబక్కలు లేచి బయటకు వస్తే ఆమె కూడా బయటకు వచ్చేసి, తీరా బయటకు వచ్చినాక నీళ్లు తాగల, ఇంత పెద్ద అరటి పండు కొనుక్కొని తిన్నది. ఆకలి అవుతుందేమో పాపం, సంతోషం. అంటే దైవికమైన క్రమము ఎలా ఉంటుందంటే అలా ఉండేది. 2 అయిపోయేది భోజనాలు పెట్టేవాడు. అగస్టిన్ గారు అరగంట ప్రార్థన చేసేవాడు. అసలే కర్ర లగులుతూ ఉంటుంది. అయినా కూడా క్రమం. చేతులు గాలిపోయాయి. 150 మంది ఫుట్బాల్ టీం లాగా వరుసగా ఉండేవారు, అన్నం బుట్టలు పట్టుకొని, ఇంకొకళ్ళు బకెట్లు పట్టుకొని, రకరకాలుగా. ఎందుకు తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఇంత క్రమబద్ధంగా దేవుని యొక్క పరిచర్య జరిగించబడడానికి గల కారణం ఏందో తెలుసా? దేవుని ఆత్మ సంచారం మన మధ్య ఉన్న కారణం. ప్రార్థనాపరులు ఆ దినాన బహుగా ఉండడం కారణం. దైవజనుడు చేసే ప్రార్థనలు దేవుడు విన్న కారణం. ఇంకా భక్సింగ్ గారి జీవితంలో జరిగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను లాస్ట్ డేస్ అంటే మరి నోవా గారు ఉండేవారు. నోవా గారు తెలుసా మీకు? తాడికొండ దైవ సేవకుడు. ఫిలిప్ గారు, నోవా గారు ఇద్దరు యంగ్స్టర్స్. ఫిలిప్ గారు కంజర కొట్టేవాడు. ఆ ఫోటో నా దగ్గర కూడా ఉన్నాయి. కంజరలు కొట్టేవాడు. నోవా గారు అప్పుడు 1956లో మరి గుంటూరులో మరి కృష్ణా మరి పాలిటెక్నిక్ కాలేజీలో చౌదరి గారి ఆవరణంలో మరి 10 దినాలు మరి కాన్వకేషన్ జరిగింది. నాకు తెలియదు, నేను చిన్నవాడినప్పుడు. అంటే ఇప్పటికీ కొంతమంది పెద్దలు ఒకళ్ళిద్దరు బతికున్నారు ఆ దినాల్లో కాన్వకేషన్కి. ధోని ఏసరతనం గారు ఇంకా బతికే ఉన్నాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఒక దినాన ఏం చేశారంటే, వాళ్ళు ఫస్ట్ డే అయిపోయింది. రాత్రి కాలంలో మరి ఈతాకులు చాపలు ఉండేవి, ఈతాకులతో చాపలు చేసేవాళ్ళు. ఆ చాపల మీద వండిన అన్నం పోశారు. అందరూ తిని వెళ్ళిపోగా ఒక రాశి అన్నం మిగిలిపోయింది. వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ భయపడతా ఉన్నారు. భక్సింగ్ గారు అటు వెళ్తున్నారు. ఫిలిప్ వాట్ హ్యాపెండ్ అన్నా అంటే అన్న ఇలా అన్నం మిగిలిపోయింది, లెట్ us kneel down and pray అని అన్నాడు. ప్రార్థన చేశారు. మరుసటి రోజున 2 గంటలకు ఉదయకాల ప్రార్థన అయిపోయిన తర్వాత వడ్డిస్తూ ఉంటే అప్పటికప్పుడు వడ్డించే ఆ అన్నంలాగా శగలగొక్కుతుందంట. దేవుడు ఎంత గొప్పవాడు, అవునా కాదు? కనుక దేవుని ఆత్మ కార్యాలు అలా ఉంటాయి. ఆత్మ సంబంధమైన సంగతులు అలా ఉంటాయి. అది మనం ఎరిగిన వారంగా ఉండాలి. కనుక ఏదో చెప్పుకొని ఏదో చేసే వారంగా మనం ఉండకూడదు. కనుక ప్రభు భక్తులు మరి ఏ విధంగా విశ్వాస వీరులు మరి ఏ విధంగా ఉన్నారని హెబ్రీ పత్రికలో చెప్పబడుతున్నాయి. మనకు బుద్ధి కలగడానికి అవన్నీ వ్రాసి ఉంచారు. కనుక పూర్వీకులు మన కొరకు దాచి ఉంచారు. మనం ఈనాడు రక్షణ పొందాం. రేపు తరం వారికి మనం ఏం దాచి ఉంచుతున్నాం? మా అమ్మమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, మా తాత ఇట్లా
చెప్పగలుగుతారా? నీ మనవ సంతానము, మా అమ్మమ్మ ఇలా ఉండేది, ఇంత భక్తిగా ఉండేది, సండే స్కూల్కి తీసుకెళ్లేది, నా కోసం కనిపెట్టుకుని ఉండేది, చెప్పగలుగుతారా? కనుక పూర్వపు తరం వారు అలాంటి సాక్ష్యాన్ని మన మధ్య ఉంచారు. మనము రేపు వారి కొరకు, రేపున్న వారి తరం కొరకు మనమేమి సాక్ష్యాన్ని ఉంచాం. కాబట్టి